ఇప్పుడు డాక్టర్ పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే గారు నిరంతరం ఆదోని గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టీచర్ పోస్టుల భర్తీ గురించి జరుగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు మంత్రి గారు ఇచ్చినటువంటి సంపూర్ణ వివరణ ఈ రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరుస్తుందని, ప్రతిపక్షాలకు చెంపపెట్టవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఒక టీచర్ కొడుకుగా, మా నాన్నగారు టీచర్ అధ్యక్ష, ఒక టీచర్ కొడుకుగా ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని విషయాలు పంచుకుంటాను అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తుంది 2019-24 మధ్యలో కనిపించేవాళ్ళు. నేను కూడా టీవీ డిబేట్లో కూర్చొని విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఆవేదనని ఎప్పటికప్పుడు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం అధ్యక్ష. 5 సంవత్సరాలుగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని నిరంతరం మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఎటువంటి ప్రయోజనము లేకుండా ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాలు, అంతకు ముందు కొన్ని 2 సంవత్సరాలుగా జరగనటువంటి ఈ టీచర్ పోస్టుల భర్తీ గురించి మనం మొదటి సంతకం, కూటమి ప్రభుత్వం ఏర్పడితే వెంటనే టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకుంటూ మొదటి సంతకంతోనే 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి వాళ్లకు ఆశ కల్పించాం. ఆ విధంగా పని కూడా చేసి పెట్టాం అధ్యక్ష. ఇక్కడ ఒక రికార్డు కూడా చూడాల్సింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక రికార్డు బద్దలు కొట్టాడు అధ్యక్ష. 5 సంవత్సరాలలో ఒక్కటి టీచర్ పోస్టు కూడా ఇవ్వకుండా ఆయన రికార్డు సృష్టిస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 148 రోజుల్లో 16,347 పోస్టులు ఇచ్చి కూటమి ప్రభుత్వం రికార్డులు బద్దలు కొట్టింది అధ్యక్ష. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఎంతగానో ప్రశంసించారు, ఎన్నో విధాలుగా కొనియాడారు అధ్యక్ష. మనం ఎమ్మెల్యేలుగా చూస్తూ ఉంటాం అధ్యక్ష. ఎవరో ఒకరు వచ్చి అడుగుతారు, అయ్యా ఒక ఉద్యోగం ఇప్పించయ్యా అంటే మనం కొన్నిసార్లు ఇప్పించగలుగుతాం, కొన్నిసార్లు ఇప్పించలేకుండానే పోతాం. అదేదో చిన్న నార్మల్గా ఉన్నటువంటి పోస్ట్ అయినా కూడా. అట్లాంటిది 16,000కు పైగా ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సృష్టించగలిగి లక్షలాది ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో సృష్టిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ విజయాలని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి కుట్రలు మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా చెప్తాను అధ్యక్ష. 16,000కు పైగా వచ్చిన పోస్టుల్లో నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను, కర్నూలుకు అత్యధికంగా టీచర్ పోస్టులు 1000కి పైగా పోస్టులు వచ్చిన ఘనత మాకు వచ్చింది అధ్యక్ష. దీన్ని ఎప్పుడు కూడా నేను ప్రజల మధ్య చెబుతూ ఉంటాను అధ్యక్ష. ఇదే సందర్భంలో దీన్ని జీర్ణించుకోలేనటువంటి గొడ్డలి పార్టీ, దీన్ని ఓర్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి తన అనుచరులు ఏదో విధంగా నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కోర్టు కేసులు ఇవ్వడమే అధ్యక్ష. పరీక్షలు జరగకూడదని అన్ని రోజులు, నియామకాలు వచ్చిన తర్వాత సరిగా నియమించలేదని కొన్ని రోజులు, సుమారుగా 335 కోర్టు కేసులు వేసిన సందర్భంలో కోర్టుకు విసుగొచ్చి కూడా ఒక మాట అన్నది అధ్యక్ష, అయ్యా అభ్యర్థులు ఎవరు కూడా వచ్చి అడగట్లేదు, మీరెందుకు పార్టీలో మా వైపు నుంచి వచ్చి అడుగుతా ఉన్నారు, అభ్యర్థులు ఏమైనారు అని అడిగే పరిస్థితి ఆ రోజు మనం చూసాం అధ్యక్ష. ఇంతలోపలే 1.5 సంవత్సరం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ అనుచరులకి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. అయ్యా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ అనే నాయకత్వంలో విద్యార్థులందరూ కూడా నీట్ ఎగ్జామ్లో మా పేపర్ లీక్ అయిందనే అంశం మీద పెద్ద ఎత్తున రచ్చ జరిగితే, ఈరోజు అదే అవకాశాన్ని తీసుకొని అక్కడ విద్యార్థుల ఉద్యమం వచ్చింది. ఇక్కడ కూడా ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులను రెచ్చగొడితే, నిరుద్యోగులను రెచ్చగొడితే, వాళ్లకు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తే అక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు ఇక్కడ కూడా మేము రిలే నిరాహార దీక్షలు అన్నారు, ర్యాలీలు అన్నారు. ఒకటే అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ జరిగిన పేపర్ లీక్ అనేది వాస్తవమని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ అరెస్టులు చేసి ప్రాపర్గా మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించి అత్యంత ప్రతిష్టాత్మకంగా అక్కడ నీట్ ఎగ్జామ్ని పూర్తి చేశారు. ఇక్కడ ఏదైతే మేము టీచర్ పోస్టులు ఇచ్చామో
అత్యంత పారదర్శకంగా చేసిన ప్రక్రియ అని పలుమార్లు చెప్పాం. అయినప్పటికీ కూడా అవాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇది అబద్ధమని వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. నేను మళ్ళీ అప్పట్లో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది చేసినా సరే దాచిపెట్టి చేసేవాడు. కనీసం జీవోలు కూడా చదువుకుందామంటే మనకు అందుబాటులో లేని సందర్భాన్ని మనం చూసాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత పారదర్శకంగా మనం జీవోల్ని వెబ్సైట్లో పెడతా ఉన్నాం, మనం తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈరోజు డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీకి సంబంధించిన మొదటి నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నియామకాల వరకు ప్రతి అంశాన్ని వెబ్సైట్లో పెట్టి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము. వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నవి కూడా అన్ని అంశాలు కూడా మనం వెబ్సైట్లో పెట్టిన అంశాలుగా చూడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన మాత్రం స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని కాంట్రవర్సీ కింద క్రియేట్ చేయడం అనేది అలవాటుగా మార్చుకున్నారు. మనం అందరూ చూసాం, అమరావతి రాజధానిగా మన అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటులో కూడా చట్టం చేసి ఈరోజు రాజధానిని అఫీషియల్ గెజిట్ తీసుకుంటే ఆయన మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ముఖ్యమంత్రి అయితే ఈ చట్టాన్ని తీసిపడేస్తానని మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు టీచర్ పోస్టులు భర్తీ చేస్తే టీచర్లందరూ కూడా 16,000 మంది టీచర్లు భయపడేలాగా భయపెట్టే విధంగా వాళ్ళని నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు చేస్తానంటాడనే భయాందోళన మధ్య ఉన్నారు అధ్యక్ష. కష్టపడి చదువుకున్నటువంటి పేద విద్యార్థికి, నిరుద్యోగికి కనీస గౌరవం లేదా అని ఈరోజు ఆత్మగౌరవ పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీచర్లకు కనీసం 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు కదా, వాళ్ళని మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టిన వాస్తవాన్ని మనమే టీవీల్లో ఎండగట్టిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజలందరూ ఒకే మాట వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అయ్యా, మీరు చేస్తున్న నిరసనలు నిజంగా నిరుద్యోగుల కోసమేనా, లేదా రాజకీయంగా మీరు పోగొట్టుకున్న ఉద్యోగాల్ని తిరిగి పొందడానికి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ వేదికగా అసెంబ్లీలో నిలబడి నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీని స్పష్టంగా అడుగుతా ఉన్నాను. నియమితులైనటువంటి టీచర్లందరికీ కూడా మీరు చేస్తున్న అబద్ధాలకి, మీరు చేస్తున్న తప్పుడు ప్రచారానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మేమందరూ కూడా ఎమ్మెల్యేలమైతేనేమి, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా నియమితులైన టీచర్లకు అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుని భవిష్యత్తులో జరగబోయే మరిన్ని డిఎస్సీలకు ప్రిపేర్ కావాల్సిందిగా నిరుద్యోగుల్ని నేను కోరుకుంటూ ప్రశాంతంగా ఉండాల్సిందిగా, మిగిలిన రాజకీయాలు మేము చూసుకుంటామనే విషయాన్ని ప్రజలకు, పార్టీలకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ధన్యవాదాలు.